ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రోహిన్ అటవీశాఖ పరిధిలో గత 2 ఏళ్లుగా గుడిసెలు నిర్మించుకుని నివాసం ఉంటున్న ఆదివాసీల గుడిసెలను జేసీబీ డోజుల సహాయంతో తొలగిస్తున్న అటవీ పోలీసులు శాఖ అధికారులను గిరిజనులు కర్రలతో తరిమారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలో రోజుకో చోట గిరిజనులు భూములు గొడవలు వెలుగులోకి వస్తున్నాయి. గత వారం రోజుల క్రితం మండలంలోని రాయబంధం గుడిసెలో సోడి రమేష్ అనే రైతు భూమిలో మొక్కలు నాటడానికి వెళ్లిన అటవీశాఖ అధికారులను రైతు రమేష్ వేడుకున్నారు. ఆయన అధికారులు వినకపోవడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకి పాల్పడిన ఘటన మరవక ముందే మరో చోట గిరిజనుల గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు. తమ ఇళ్ల స్థలాలపై అటవీశాఖ అధికారుల దాడులను వెంటనే ఆపివేయలేని లేదంటే ఉద్యమాలకు తెరలేపుతామని ఆదివాసీలు మండిపడుతున్నారు. వెంకటేశ్వర్ ఇక్కడ మేము 2 గుంటలకు 3 గుంటలకు మేము ఇక్కడ నివసిస్తాను. చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నాం. అవతల గొత్తోళ్ళు కానీ ఇవతల ఈ ఏరేటోళ్ళు కానీ వాళ్ళు పోలు నడుపుకున్నారు. వాళ్ళని ఏమంటే ఈ గొత్తోళ్ళు ఏమంటే లేదు. వాళ్ళు దేనికి వచ్చిందో దేనికి వాళ్ళు ఓట్ల కోసం వచ్చిందా దేనికోసం వచ్చిందో మాకు తెలియదు. మేము ఇక్కడ లోకలు వాళ్ళు ఎక్కడి నుండి సర్దిఘాట్ నుండి వచ్చింది ఉంటాను. ఒక్కొక్కరు 30 ఎకరాలు 40 ఎకరాలు కొట్టుకున్నారు. ఈరోజు ట్రాక్టర్లు ఉన్నాయి. ఈరోజు మాకు నరుకుతాందుకు ఇక్కడ మేము ఒక మనకు నరకలేదు. మేము ఎందుకు నరకడం లేదు? మేము ఏంటంటే మేము నివసిస్తాం నరక తప్ప మేము చేయొద్దు అని మేము నరకలేదు. నరక అసంటప్పుడు మాకు వచ్చి మా కూల కొడతాను. ఎందుకు కూల కొడతాను? మేము అవతల చూపెడతాను అంటాను. అవతల బోరింగ్లు ఇచ్చిండ్లు, ఏంది కరెంట్ లైన్లు ఇచ్చిండ్లు. ఎవరైనా ఇచ్చిండ్లు మా ఎస్టీలకు ఎందుకు ఇవ్వకూడదు? సీతక్క మమ్మల్ని ఇదొక్కటి మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయండి అంతే. మేము చెప్పేది ఏంటంటే మేము చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నాం. మాకు ఒక 4 గుంటల భూమి. మేము ఎక్కువ అడుగుతలేము, ఎక్కువ ఆశిస్తలేము. మేము నిజమా ఇదంతా మేము కొట్టుకుంటలేము. చెట్టు చూస్తాం నరికినాయి. మేము ఉన్నాయి మా గుడిసెల కాడ చెట్లు ఉన్నాయి, పుట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము పుట్టాలు తీస్తలేము, దున్నుకుంటలేము, ఏం చేస్తలేము. ఎందుకంటే న్యాయం వద్ద మేము పోతాను. మీరు దీన్ని కూడా మీరు గుర్తుంచలేదు. మీరు దేనికి మీరు ఓట్ల గురించా దేని గురించి మీరు ఆశిస్తాను. అదే మీరు మాకు ఎట్టదైనా మీరు నమస్కరించి చెప్తాను. మాకు మాత్రం న్యాయం చేయండి. కోయ నాయకపు 2 విధాలుగా వచ్చి ఒక ఆడ ఒంటరిగా వేసుకొని ఒక జంగలి అంటే ప్లేన్ ఏరియాలనే ఇల్లు కట్టుకొని గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు ఇక 2 సంవత్సరం కూడా ఓపెన్ అవుతుంది. 2 సంవత్సరాలు అయినా కానీ మా మీద దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఒక 5-6 వంతులైనాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చిండ్రు, ఇది 7వ వంతు. ఇంకా కూడా మా మీద చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళకు మీ న్యాయం చేస్తాను, వాళ్ళు మాకు అన్యాయం చేస్తాను. గత 2011-12 సంవత్సరాల కాడికి వెళ్ళి కొత్త పోళ్ళు అన్నీ కొట్టుకొని